2 నిమిషాల్లో రెడీ అయ్యే నూడిల్స్. కానీ ఇవి మన పేగుల్లో జీర్ణం కావటానికి ఎంత టైం పడుతుందో తెలుసా? కొన్ని సోషల్ మీడియా రూమర్స్ ప్రకారం 2 రోజులు. కానీ అసలు నిజమేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో చాలామంది చెప్పే మాట ఇన్‌స్టాంట్ నూడిల్స్ మన పొట్టలో 2 రోజులు ఉంటాయంట. కానీ నిజంగా ఇలా జరిగితే మన జీర్ణ వ్యవస్థ ఏమవుతుంది? మనం ఏ ఆహారం తిన్నా దాన్ని జీర్ణం చేయడానికి మన పేగు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంజైమ్స్ వంటివి ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజిస్తాయి. ఇన్‌స్టాంట్ నూడిల్స్‌కి ఎందుకంత పేరు వచ్చిందంటే ఇవి ఎక్కువగా రిఫైన్డ్ ఫ్లవర్, పామ్ ఆయిల్ ప్రిజర్వేటివ్స్‌తో తయారవుతాయి. ఇవి జీర్ణం కావటానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం నార్మల్ ఫ్రెష్ నూడిల్స్ అయితే 2 నుంచి 3 గంటల్లో జీర్ణం అవుతాయి. కానీ ఇన్‌స్టాంట్ నూడిల్స్‌కి 4 నుంచి 5 గంటలు ఎక్కువ సమయం పడుతుంది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ప్రకారం 2 రోజులైతే కాదు ఫ్రెండ్స్. ఇలాంటి నూడిల్స్ ఎక్కువగా తింటే జీర్ణం ఆలస్యం అవుతుంది. మన గట్ హెల్త్ అనేది పాడవుతుంది. ఫ్యాటీ లివర్, అసిడిటీ, బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా వస్తాయి. నూడిల్స్‌లో ఫ్లేవర్ టేస్టీగా ఉంచడానికి మోనోసోడియం గ్లూటామైట్ అనేది వాడతారు. కానీ ఇది పర్మిషన్‌తోనే వాడతారు. కానీ ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. నూడిల్స్ తినాలంటే హోమ్ మేడ్ ఫ్రెష్ నూడిల్స్ అయినా లేదా హోల్ వీట్ నూడిల్స్ ట్రై చేయొచ్చు. ఎక్కువ వెజ్జీస్, ఫైబర్‌తో కలిపి తింటే డైజెషన్ హెల్తీగా ఉంటుంది. కానీ ఇన్‌స్టంట్ నూడిల్స్ 2 నిమిషాల్లో వండటం కంప్లీట్ అయిపోతుంది. కానీ జీర్ణం అవటానికి 4 నుంచి 5 గంటల సమయం పట్టవచ్చు. సోషల్ మీడియా రూమర్స్‌కి కొంచెం సైంటిఫిక్‌గా ఆలోచించి చెక్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.